ఇవాళ చాలా సంతోషం ఉంది మాకు. మొన్న ఈ వార్త విన్న వెంటనే ఒక పండగ వాతావరణం మా నాయకులందరూ వాతావరణం చూశాను. గతంలో కూడా ఎంత ఆనందం ఇది. ఎందుకంటే నేను ఏదో పొగడుతూ కాదు చెప్పలేదు. చోటుగా వింటే నీతికి నిజాయితీ నిలువెత్తు విక్రమ్ మా దృష్టిలో. నేను 83 నుంచి కూడా అశోక్ గారితో తిరిగాను రాజకీయాలు. అశోక్ గారు నాకన్నా ముందే రాజకీయాలు ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టక ముందు ఎమ్మెల్యే చేశాను. రామారావు గారు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చాను. అప్పటి నుంచి అశోక్ గారు అంటే నా అందరికీ అభిమానం. మమ్మల్ని గైడ్ చేసేవారు. నేను చిన్నపిల్లలు 20 సంవత్సరాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నేను కలిసినప్పుడు మమ్మల్ని అందరూ ఉద్యమం చేసి ఏదైనా సలహాలు చెప్పి మమ్మల్ని ముందుకు రాజకీయ అంటే మా అందరికీ గౌరవం. నాకే కాదు, 7 నిమిషాలు నేను 2 డేస్ నుంచి చూస్తాను టీవీలో. అన్ని పార్టీ వాళ్ళు కూడా అశోక్ గారిని అభినందిస్తాం. ఎందుకు అభినందిస్తారంటే అంత పార్టీ వాళ్ళు అభినందిస్తారు మమ్మల్ని. ఇది కదా అశోక్ గారిని ఎందుకు అభినందిస్తారు? అందులో ఉన్న నిజాయితీ, క్రమశిక్షణ ఇవన్నీ కూడా మరి అటువంటి మహానుభూతికి ఉన్నతమైన పదవి ఇచ్చి గవర్నర్గా ఆస్వాదించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా విషయం చెప్పాలనుకుంటున్నాను. అశోక్ గారు గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసారు. రంపకోత పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. అటువంటి వ్యక్తిని అందరూ కళ్ళ నీరు వచ్చారు. అటువంటి సమయంలో విజయనగరం ప్రజలందరూ కలిసి అశోక్ గారి కుటుంబానికి అండగా నిలిచి ఎంతో మేము ఉన్నాము మీకని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి విజయనగర ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా మన అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడు నా రాజకీయాలు ఒకటి చూడలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో 2 గవర్నర్ పదవులు ఉన్నాయి. వాటి హరిబాబు గారు, 2 పెద్దలు గవర్నర్లు అనుభవించిన అశోక్ గారు. ఇది ఉత్తరాంధ్ర జిల్లాలకి మోదీ గారి కానీ చంద్రబాబు నాయుడు గారికి చెందిన మంచి అవకాశం. సారు అప్పుడు ఏమన్నా చేస్తారు నాకు తెలిసింటే బాగా అనుకున్నాం. అసలు అసెంబ్లీలో రికార్డ్ అంతా చూడకుండా చెప్పగలిగిన ఏకైక నేత. ఏ పేజీలో ఏముందో చూడకుండా చెప్పగలిగినట్టు కెపాసిటీ అశోక్ గారికి. ఆ రోజుల్లో చిన్న ఫస్ట్ టైంలో అతనంటే రెవెన్యూ మినిస్టర్ నెల్లూరు జిల్లా నడపరెడ్డి శ్రీనివాసరావు గారు, అతను అంతే, అశోక్ గారు అంతే. అలాగే అవసరం లేదు, ఆ బుక్లో ఏ పేజీలో ఏముందో చూడకుండా చూపిస్తారు. అంత నాలెడ్జ్ వ్యక్తి, ఎటువంటి నాలెడ్జ్ వచ్చి మన ప్రాంతీయులు ఇవాళ గవర్నర్గా గోవాకి వెళ్ళడం అంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆంధ్రులతో అదృష్టంగా నేను భావిస్తాను, అందరూ అదృష్టంగా భావిస్తాను. ఇక్కడ అవకాశం ఇచ్చినట్టుగా భగవంతుడికి పెద్దలకు కూడా ధన్యవాదాలు.